ఈ ఫోర్ స్కిన్ అంటే ఈ సుంతిని మనము ఎట్లా అంటే ఈ సర్కంసిషన్ ఎవరికి అవసరం అనేది మనము తెలుసుకుందాం. ఎవరికైతే ఈ ఫోర్ స్కిన్ అనేది ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వకుండా ఉంటుందో, తర్వాత లోపల అక్కడ ఆ చర్మం ఏదైతే ఉందో అతుకులు ఫామ్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు చూసుకుంటే ఈ స్కిన్ అనేది రిట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఒక కారణం అనమాట. తర్వాత రెండోది ఏంటంటే ఈ సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు, ఫుల్గా ఎరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్కిన్ అనేది ఎప్పుడైతే రిట్రాక్ట్ అవ్వకుండా అది పెయిన్ అనేది ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి, తర్వాత ఈ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఈ స్కిన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా క్రాకిల్స్, అంటే చర్మం అనేది ముందర చిన్న చిన్న క్రాకిల్స్ లాగా వస్తాయన్నమాట. సో అది రిట్రాక్ట్ అయినప్పుడల్లా ఏంటంటే ఆ క్రాకిల్స్ అనేది పెద్దదైపోవడము, మళ్ళీ దానికి ఆ క్రాకిల్స్ దానికైతే మానిపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ముందర ఫైబ్రోసిస్ అనేది అయిపోయి, సో ఈ ఫ్రీక్వెంట్ బెల్నైటిస్ అనేది ఒక ప్రాబ్లం అనేది వీళ్ళకి చూస్తూ ఉంటాం. తర్వాత కొంతమందికి ఏంటంటే ఫోర్ స్కిన్ కింద భాగంలో ఎక్కడైతే అటాచ్మెంట్ పెనిస్కి ఈ ఫోర్ స్కిన్కి మధ్యలో ఒక అటాచ్మెంట్, దాన్ని ఫ్రెండ్లం అంటారు. ఈ ఫ్రెండ్లం అనేది కొంతమందికి టైట్గా చాలా ముందరికి అటాచ్ అయి ఉంటుంది. మామూలుగా అయితే కొద్దిగా డిస్టెన్స్లో అటాచ్ అయి ఉండాలి. అట్లాంటిది ముందరలో ఎప్పుడైతే అటాచ్ అవుతుందో వాళ్ళకి ఏంటంటే ఈ స్ట్రెచ్ వల్ల ఎరెక్షన్ అప్పుడు కూడా ఏంటంటే ఆ ఫోర్ స్కిన్ కూడా టైట్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనము ఈ సర్కంసిషన్ అనేది మనము అడ్వైస్ చేయాల్సి ఉంటుంది.